ధనం మీద చాలా ఆశపడ్డారనుకోండి, ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి ధనం కావాలి అని ధనం కోసం మనం పరిగెత్తామనుకో, పరుగు ధనం మీద పరిగెత్తారా ఏమ్మా? పరిగెత్తారా వాళ్ళు చేతులు పరిగెత్తండి. పరిగెత్తడం ఎవరండి? అక్కడ డబ్బులు కనపడితే గుట్ట పరిగెత్తరు, పరుగు. ఇట్లా ధనం కోసం మనం పరిగెత్తామనుకోండి, దేవుని ప్రేమ మన దగ్గర ఉండదు. అదే దేవుని కోసం మనం పరిగెత్తామనుకోండి, దేవుణ్ణి అందుకోవడానికి మనం పరిగెత్తామనుకోండి, దేవుడు కావాలని ఆయన కోసం పరిగెత్తామనుకోండి, అప్పుడు ధనం మనంట పడుద్ది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ధనం అంటది. అంతకుముందల్లా ధనానికి మాటలు లేవు, అప్పుడు మాటలు వస్తాయి. ఏమని వస్తాయి? ఏమన్నా నన్ను వాడుకో అని ధనమే అంటుంది మనల్ని. వాడుకుంటాం లేదో మనస్సు, అది ఉంటే ఉండదో పోతే ధనం వద్దు, నాకు ఏసే కావాలని ఏసేపుడు పరిగెత్తాం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ధనం ఆశించిన వాడికి ధనం దొరకదండి. ఒకటే మాట, ఈ లోకంలో ఏది ఆశించినా దొరకదు. ఏది కావాలని ఈ లోకంలో ఆశించినా అది నీకు దొరకదు. అదే దేవుడు కావాలని, దేవుడిని ప్రేమించి దేవుడు కావాలని మనం ఆశిస్తే, ఆయన వెంటే పరిగెత్తితే మనకు సమస్తం ఈ లోకంలో కావలసింది దొరుకుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అంతే కదా, మత్తయి సువార్తలో ఆయన చెప్పారు కదా ముందే. మొట్టమొదట ఏమని చెప్పండి? ముందు నా రాజ్యమును నీతిని మొట్టమొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని చెప్పారు కదండి. అది హృదయంలో పెట్టుకోవాలి. మన హృదయంలో పెట్టుకొని ఆయన చెప్పినట్లుగా మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొట్టమొదట వెతికినప్పుడు అప్పుడు సమస్తమును మీకు అనుగ్రహించబడును చెప్పారు కదండి. ఆ మాట గుర్తించుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.